హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జామ్ డేటు ప్రకటించారు. ఫిబ్రవరి 11. మెయిన్స్ ఒకటే ఉంటుంది 300 మార్క్స్కి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మనం తులసీదాస్ రచనలకు సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిటన్ బై తులసీదాస్? అంటే తులసీదాసు గారి రచన కానిదేది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్ వినయ పత్రిక, గీతావళి, కవితావళి, సాహిత్య లహరి. ఆన్సర్ మనకి ఆప్షన్ సి, సాహిత్య లహరి మనకి సూర్దాస్ గారు రచించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్లో తులసీదాస్ మనకి రామచరిత మానస్, అవధి భాషలో రామచరిత మానస్ రచించడం జరుగుతుంది. తర్వాత కవితావళి, గీతావళి. సూర్దాస్ గారు వచ్చి మనకి సూర్సాగర్ రచించడం జరుగుతుంది. మిగిలిన పుస్తకాలు కూడా మనం చూడాలంటే ఇక్కడ తులసీదాస్ గారి కవి పరిచయంలో ఇక్కడ మనం చూసుకుంటే రామచరిత మానస్, కవితావళి, గీతావళి, దోహావళి, కృష్ణ గీతావళి, వినయ పత్రిక. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే తులసీదాస్ గారు వచ్చి మనకి కాంటెంపరీ ఆఫ్ అక్బర్. తర్వాత రామచరిత మానస్ అవధి భాషలో రచించడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే రచనలు దోహావళి, సాహిత్య రత్న ఆర్ రత్న రామాయణ్, గీతావళి, కృష్ణ గీతావళి ఆర్ కృష్ణావళి, వినయ పత్రిక. సూర్దాస్ గారి రచనలు చూసుకుంటే మనకి ఇక్కడ సూర్సాగర్, సాహిత్య లహరి. తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకుంటే సారావళి, సాహిత్య లహరి. మనకి తులసీదాస్ గారి రచన కానిదేది అంటే మనకి సాహిత్య లహరి. సూర్దాస్ గారి రచనలు మనకి గురు గ్రంథ్ సాహిబ్లో కూడా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.